కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశయులకు కృతజ్ఞతా సభలో రఘునందన్ రావు పాల్గొన్నారు. రాజకీయాలలో విలువలు ఉండాలని హరీష్ రావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని రఘునందన్ రావు విమర్శించారు. హరీష్ అనేటోడు, ఎడమ చేయి పక్కన ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి అనేటోడు 1200 మంది తెలంగాణ అమరులు అవుతుంటే జై తెలంగాణ అని మేము వస్తుంటే వాడు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై అయ్యానని పక్కన కూర్చోబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని ఇలా రాజ్యాంగం చదువుకోవాలి, రాహుల్ గాంధీ చదువుకోలే. నువ్వేం చదువుకున్నావు? నీ అయ్యాడ చదివిండు 80,000 పుస్తకాలు చదివినా నీ నీతి ఏందిరాబాయ్ అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన తప్పుని ఇలా కాంగ్రెస్ చేస్తే ఎందుకో కింద కాలుతున్నట్టుంది కేటీఆర్. నేను కాంగ్రెస్ని సమర్థిస్తలేను. కాంగ్రెస్ మీకంటే దిగజారిన పార్టీ, మీకంటే చిల్లర రాజకీయం చేస్తుంది. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులకి ఆద్యుడెవడని ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో పెరిగిన మీ నాయన, యువజన కాంగ్రెస్లో తిరిగిన మీ నాయన ఎన్నో కాంగ్రెస్ బుద్ధులు అంటగాగి మీ నాయన చేసిన పాపానికి ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి అని రాసుకుంటే సిగ్గు అవుతుందట వాళ్ళకి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం చేసిండు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు మీద గెలిచినోడిని తెచ్చి కారు గుర్తు క్యాబినెట్లో పెట్టిర్రు. నువ్వు నీ అయ్యే ఎంత సిగ్గు లేని వాళ్ళంటే కేటీఆర్. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా స్పీకర్కు పంపించిండని చెప్పి గవర్నర్ని తప్పుదోవ పట్టించి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి పూర్తి సమయం మంత్రి పదవి నడిపించిన వాళ్ళు మీరు. ఎవరికైనా బాధ అనిపిస్తుందేమో, రఘునందన్ ఏంది సిగ్గు లేదని మాట్లాడుతుండని. అరే నీ అయ్యా 100 సార్లు తిట్టిండు, నీ అయ్యా 100 సార్లు తిట్టిండు. తెలంగాణలో సామెత ఉంటుంది కేటీఆర్, ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు కూడా గట్లే పోతుంది. అది రూల్. అది నువ్వు నీ పక్కన కూర్చున్న హరీష్ అనే